అమరెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయితే అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించాడు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు. అయితే గతంలో బిచ్కుందపట్నంలో సైతం ఏటీఎం మిషన్ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటన జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి ఉంది. ఇక 161 జాతీయ రహదారి పక్కన ఉన్న పట్టణాల్లోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోతూ ఉండడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. ఉంటాయి కదా 3 రోజుల ముందు నుంచి దాన్ని చూడాలన్నమాట.